హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం గిట్ గురించి నేర్చుకుందాం. సో అసలు గిట్ అనేది ఏంటి? గిట్ అనేది నథింగ్ బట్ ఒక సాఫ్ట్వేర్, జస్ట్ లైక్ అదర్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్. అది మ్యాక్లో, లినక్స్లో ప్రీ ఇన్స్టాల్డ్ వస్తుంది, విండోస్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ సాఫ్ట్వేర్తో మనకి యూస్ ఏంటి? అది ఇట్ హెల్ప్స్ అస్ కీప్ ట్రాక్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద కోడ్. మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కోడ్లో చేసే చేంజెస్ని ట్రాక్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. దీన్నే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. సో దానివల్ల యూస్ ఏంటి అంటే, లెట్స్ సే మనకి లేటెస్ట్ కోడ్లో ఏదైనా బగ్ ఉంది, యూ విల్ బీ ఏబుల్ టు గో బ్యాక్ ఇన్ హిస్టరీ. ఓకే, అండ్ కోడ్లో కూడా ఒక పర్టికులర్ చేంజ్ ఎందుకు ఇలా చేశారు అని తెలుసుకోవడానికి నీకు హిస్టరీ బాగా యూస్ అవుతుంది. సో గిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ యూస్ టు keep track of changes in a code. Okay, so this software was created by Linus Torvalds in I think 2005. Okay, so మనకి why should I learn git? కోడింగ్ వస్తే చాలు కదా అనుకోవచ్చు. గిట్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్కి వెరీ ఎసెన్షియల్ థింగ్. ఓకే, నీ కోడ్ బేస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అవుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ ఏ సింగిల్ పర్సన్ జాబ్ కదా, వన్ పర్సన్ వర్క్ చేయడు, దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని మేనేజ్ చేసుకోవడానికి అండ్ దాని హిస్టరీ ట్రాక్ చేయడానికి మనకి గిట్ అనేది వెరీ ఎసెన్షియల్. సో యాజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ మనం అది నేర్చుకోవడం కూడా మ్యాండేటరీ. సో గిట్ లాగా ఇలా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ వేరేవి చాలా ఉన్నాయి, but git has become hugely popular anamata. So git is one thing that you should definitely learn now. Okay, so మనం ఒక కోడ్ బేస్ ని చూసాం అనుకోండి. లెట్స్ సే ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, దీనిలో C1 C2 C3 C4 ఇట్లా కమిట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఈ కమిట్స్ ని లెట్స్ సే C4 అనే కమిట్ ని మనం ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసాం, అందులో ఒక బగ్ ఉంది. సో నౌ యూ విల్ బి ఏబుల్ టు గో బ్యాక్ టు C3. ఓకే, and fix the production bug. That is why tracking these things or history is important. Or let's say ఒక ఫైల్లో చేంజ్ ఎందుకు ఇలా చేశారో అర్థం కావట్లేదు. సో ఈచ్ కమిట్ హ్యాష్ కి అటాచ్డ్ మెసేజ్ ఉంటుంది, ఆ మెసేజ్ చదివితే మనకి అండర్స్టాండింగ్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ యూస్ ఆఫ్ ట్రాకింగ్ ద చేంజెస్. సో గిట్లో ఈచ్ థింగ్ ని కమిట్ హ్యాష్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ గిట్ హబ్ రెపో చూస్తే ఇదిగో ఈ ఇక్కడ 9BFFA1 ఉంది కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ గిట్ హ్యాష్, కమిట్ హ్యాష్. ఓకే, అది షార్ట్ హ్యాష్. ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్, దిస్ ఈస్ ఎ బిగ్ హ్యాష్. ఓకే, సో వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దిస్? దిస్ వన్ ఈస్ కమిట్ మెసేజ్. సో దిస్ వన్ ఈస్ డిస్క్రైబింగ్ ద చేంజ్ అనమాట, వాట్ ఎవర్ ఈస్ డన్ ఇన్ దిస్ కమిట్. సో ఇది కమిట్ హ్యాష్, ఇది కమిట్ మెసేజ్, ఇది షార్ట్ కమిట్ హ్యాష్ విచ్ ఇస్ ఫస్ట్ ఫ్యూ డిజిట్స్ ఆఫ్ ద కమిట్ అంతే. సో దోస్ ఆర్ ద థింగ్స్ పార్ట్ ఆఫ్ దిస్ కమిట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీంలో మల్టిపుల్ ఫీచర్స్ నడుస్తూ ఉంటాయి కదా ఇన్ ప్యారలల్. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుని ఈచ్ ఆఫ్ దెమ్ వర్క్స్ ఇన్ దేర్ ఓన్ బ్రాంచ్ అనమాట. వన్స్ దే ఆర్ డన్, దే విల్ మర్జ్ ఇట్ టు ద మెయిన్ బ్రాంచ్. సో టు మర్జ్ ఇట్ టు ద మెయిన్ బ్రాంచ్, ఇన్ కేస్ ఆఫ్ గిట్ హబ్ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం, or you can manually merge and push if you have the commit rates. ఒకటి ఏంటంటే, git and github are two different things. Git is the software which provides this management capability. GitHub is hosting Git repositories. Okay, so Git repo lo there are four main stages. Okay, ఒకటి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు, ఇంకొకటి స్టేజింగ్ ఏరియా, ఇంకొకటి లోకల్ రెపో అండ్ రిమోట్ రెపో. ఓకే, సో మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో బిఫోర్ దట్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ గిట్. ఇఫ్ యూ హ్యావ్ లినక్స్ ఆర్ మ్యాక్, టెర్మినల్లో బై డిఫాల్ట్ వాడేయచ్చు. ఇఫ్ యూ హ్యావ్ విండోస్, గో టు దిస్ వెబ్సైట్ గిట్ ఫర్ విండోస్, డౌన్లోడ్ ఇట్ అండ్ ఇన్స్టాల్. ఓకే, దెన్ గిట్ బ్యాష్ అని ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఓపెన్ గిట్ బ్యాష్, ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. దట్స్ వేర్ యూ హ్యావ్ టు రన్ ఆల్ యువర్ కమాండ్స్. ఓకే, సో నౌ మనం దీనికి లెట్స్ యూస్ ద అర్లియర్ రిపోజిటరీ ఇట్ సెల్ఫ్, మన కరెంట్ వర్కింగ్ రిపోజిటరీ. సో ఇది ఇంటెలిజేలోనే టెర్మినల్ ఉంటుంది, యూ క్యాన్ యూస్ దాట్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ లెట్స్ సే కరెంట్లీ దెర్ ఈస్ నో రిపో. సో ఫస్ట్ థింగ్ ఈస్ టు క్రియేట్ ఏ రిపో. ఇది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇన్ దిస్ కేస్. ఓకే, సో నౌ we created a git repo. So
డాట్ గిట్ అని ఒక డైరెక్టరీ ఉంటుంది. అందులో మనకి ఈ గిట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ అందులో ఉంటాయి. యూ డోంట్ హ్యావ్ టు టచ్ ఇట్, బట్ యా దట్స్ వేర్ దే ఆర్. సో ఇప్పుడు ఇఫ్ యూ డూ గిట్ స్టేటస్, సో అన్నీ అన్ట్రాక్డ్ ఫైల్సే ఉన్నాయి. సో మనం సో ఫార్ వాట్ వీ హ్యావ్ డన్, మనం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీని గిట్ ఇనిట్తో ఇనిషియలైజ్ చేసాం. సో వీఆర్ ఎట్ దిస్ స్టేజ్. నౌ లెట్స్ డూ అవర్ ఫస్ట్ కమిట్. ఫస్ట్ కమిట్ చేయాలంటే ఫైల్స్ని ఫస్ట్ స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి. స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయడం ఈస్ నథింగ్ బట్ డూయింగ్ ఏ గిట్ యాడ్. ఓకే, గిట్ యాడ్ చేస్తే స్టేజింగ్ ఏరియాకి వెళ్తాయి. సో లెట్స్ సే ఐ వాంట్ టు కమిట్ ద సోర్స్ డైరెక్టరీ. ఓకే, ఐ విల్ డూ గిట్ యాడ్ src. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ చూసామంటే ఇవన్నీ గ్రీన్ కలర్లోకి చేంజ్ అయినాయి. విచ్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఇస్, ఇట్ ఈస్ సేయింగ్ దట్ దీస్ ఆర్ స్టేజ్డ్. ఓకే, స్టేజ్ చేంజెస్. సో నో ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఫైల్స్ అన్ని స్టేజింగ్ ఏరియాలో ఉన్నట్టు. Now once you do a git commit, okay, they will move to the local repo. Okay, git commit చేసినప్పుడు, సో కమిట్ ఇప్పుడు ఇక్కడ మనం గిట్ కమిట్ మెసేజ్ ఇవ్వాలి. ఇనిషియల్ కమిట్ అన్నాం. ఓకే, వెరీ డీటెయిల్డ్ మెసేజ్ కూడా ఇవ్వచ్చు. టు కీప్ ఇట్ షార్ట్ ఐ రోట్ ఏ షార్ట్ మెసేజ్. ఇప్పుడు మనకి లోకల్ రెపోలో కమిట్ అయిన చేంజెస్. లెట్స్ సే యూ డూ ఏ గిట్ లాగ్, యూ విల్ సీ ద చేంజ్. దిస్ ఇస్ ద కమిట్ హ్యాష్ అండ్ అదర్ థింగ్స్ అనమాట. ఆన్ విచ్ డేట్, హూ కమిటెడ్, వేర్ ఈజ్ ఇట్, అట్లా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిట్ షో అన్నాం అనుకో, మనం ఆ కమిట్లో ఏమేమి చేంజెస్ యాడ్ చేసామో కూడా చూడొచ్చు. ఓకే, సో ఫార్ we created a git repo, we moved the files to staging area and we committed to the local repo. So this is what git did. Now GitHub picture loki vastadi once you need a remote repo. Okay, so let's go to GitHub, create a repo. Okay, let's call it git demo. Okay, సో నేను గిట్ రెపో క్రియేట్ చేశాను. ఇక్కడ వాడు క్లియర్గా చెప్తున్నాడు హౌ డు యూ డూ దిస్ అని. ఓకే, సో ఇప్పుడు మనం ఇఫ్ యూ హ్యావ్ ఏ ఎగ్జిస్టింగ్ రెపో, సో మనం గిట్ ఇనిట్, గిట్ యాడ్, గిట్ కమిట్ ఇవన్నీ చేసేసాం. ఓకే, నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ గిట్ రిమోట్ యాడ్. ఓకే, గిట్ రిమోట్ యాడ్ అండ్ what we are saying is this is our remote repository అని చెప్తున్నాం. Then you do a git push. Okay, now if you do a git push, it should go to ఓకే. సో మనం ఇందాక క్లోన్ చేసినప్పుడు we used HTTP URL కదా. సో GitHub disabled HTTP URLs. సో మనం you have to generate a SSH key, add it to your GitHub repo and then you can use it అన్నమాట. సో GitHub settings లో go to settings, SSH and GPG keys, add your key and then you will be able to use. So for now మనం మళ్ళీ మన రెపోకి వెళ్తే ఇక్కడ to clone, instead of using HTTP URL, use the SSH URL. ఓకే, ఇది కాపీ చేసి ఇంతకుముందు యాడ్ చేసిన గిట్ రిమోట్ ఒరిజిన్ ఉంది కదా, అది రిమూవ్ చేసి లెట్స్ యాడ్ దిస్. ఓకే, టు కాపీ దిస్ థింగ్, remote add origin. Okay, now we should be able to push git push origin space main. This will push the commit to the remote repo. Now మన commit ఇక్కడికి వచ్చేస్తుంది. సో వాట్ ఎవర్ కమిట్ హ్యాష్ వీ హ్యాడ్ లోకల్లీ, ఇట్ విల్ బి ద సేమ్ థింగ్ హియర్. సో ఇక్కడ గిట్ లాగ్ కొట్టి చూస్తే 377 ఉంది కదా, సేమ్ థింగ్ హియర్. Okay, that is how you do it. Now we have a single branch on git. Now how do you create a new branch? Git checkout -b, let's say feature a, మనకి feature a అనే బ్రాంచ్ క్రియేట్ అవుతుంది.
మన ఇందులో లెట్స్ సే వి మేక్ ఏ స్మాల్ చేంజ్. ఓకే, మన మెయిన్ మెథడ్లో ఏదైనా చేంజ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ let's say very small change. Okay, now if you do a git status, ఈ ఫైల్ మోడిఫైడ్ అని చూపిస్తుంది కదా, git diff అంటే మనం మోడిఫైడ్ ఫైల్ ఏంటి అనేది చూడొచ్చు. .java. ఓకే, మన చేంజ్ ఇదనమాట, వాట్ ఎవర్ we have done it. సో ఇప్పుడు source/main.java ని కమిట్ చేద్దాం. స్టేజింగ్ ఏరియాకి పుష్ చేస్తాం. commit -m అంటే కమిట్ మెసేజ్ ఇక్కడ ఇచ్చేయచ్చు. ఇఫ్ యూ డోంట్ గివ్ -m మనకి ఎడిటర్ ఓపెన్ చేస్తుంది అది. ఓకే, -m స్మాల్ చేంజెస్. ఓకే, ఇప్పుడు లోకల్ రెపోకి కమిట్ అయిపోయింది. నౌ యూ హ్యావ్ టు పుష్ ఇట్ టు రిమోట్. గిట్ పుష్ ఆరిజిన్ అండ్ మన బ్రాంచ్ నేమ్ ఏంటి, ఫీచర్ ఏ అనే బ్రాంచ్ ఇవ్వాలి. గిట్ పుష్ -u అంటే పుష్ చేయడమే కాక దాన్ని రిమోట్ని లోకల్తో ట్రాకింగ్ కూడా ఎనేబుల్ చేస్తుంది. సో ఫస్ట్ టైం పుష్ చేసినప్పుడు గిట్ పుష్ -u అనాలి. ఓకే, సో దట్ ఈస్ హౌ వి కమిట్. సో స్టిల్ ఏదో పర్మిషన్ ఇష్యూ వస్తుంది, బట్ ఇఫ్ యూ డూ ఏ గిట్ పుష్ ఇట్ విల్ క్రియేట్ అనదర్ బ్రాంచ్ హియర్. ఓకే, ఓకే, సో వన్స్ ఇట్ ఈస్ పుష్డ్, ఇది ఇట్లా చూపిస్తుంది, యూ హ్యావ్ పుష్డ్ ద చేంజెస్. ఓకే, నౌ ఇప్పుడు మనం రెపోకి వెళ్ళామంటే ఇక్కడ మనకి వీ షుడ్ బి ఏబుల్ టు సీ ఏ న్యూ బ్రాంచ్. వ్యూ ఆల్ బ్రాంచెస్, ఇంకా రిఫ్రెష్ అవ్వలేదు కాబట్టి కనిపించట్లేదు. సో దిస్ ఇస్ ద ఫీచర్ ఏ బ్రాంచ్ దట్ వీ కమిటెడ్. ఓకే, ఇందులో మనం కమిట్స్ చూస్తే దెర్ ఆర్ 2 కమిట్స్. మెయిన్ బ్రాంచ్లో 1 ఉంది. సో వీ స్టిల్ డెంట్ డిస్టర్బ్ ద మెయిన్ బ్రాంచ్, బట్ వీ డిడ్ ఏ కమిట్ అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్, ఇదే కదా మనం యాడ్ చేసిన చేంజ్, జస్ట్ ఒక కోలన్ యాడ్ చేసాం అంతే. సో దట్ ఈస్ ద చేంజ్. ఓకే, నౌ వాట్ ఇట్ ఈస్ షోయింగ్ హియర్ ఈస్ హౌ టు క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్. ఈ లింక్ క్లిక్ చేయొచ్చు, లేదా మనకి ఇక్కడైనా ఇట్ విల్ షో యూ. ఓకే, క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్ అని ఏదర్ ఇక్కడ నుంచి క్రియేట్ చేసినా, లింక్ క్లిక్ చేసినా ఇట్స్ ద సేమ్ థింగ్. So what you are doing now is you are creating a pull request to merge feature A to main branch. So once you are done with the feature, this is how you raise a pull request and merge. Okay, so if you ee project lo evarana reviewers unte, now they can see, review the code and they can merge this so that it will become part of the main branch. So let's merge it. So now మన మెయిన్ బ్రాంచ్కి వెళ్ళామంటే ఈ కమిట్ కూడా వచ్చేస్తుంది. నౌ దెర్ ఆర్ 3 కమిట్స్. ఇనిషియల్ కమిట్, ద చేంజ్ వి డిడ్ ఇన్ ద ఫీచర్ బ్రాంచ్, అండ్ దిస్ ఇస్ ద మర్జ్ కమిట్. యూ మర్జ్డ్ దిస్ వయా దిస్ అని. ఓకే, సో దిస్ ఇస్ ద పుల్ రిక్వెస్ట్ వర్క్ ఫ్లో. మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి అందులో మన కోడ్ చేంజెస్ చేసి దాన్ని వాట్ ఎవర్ డెస్టినేషన్ యూ వాంట్ దానికి మర్జ్ రిక్వెస్ట్ ఆర్ పుల్ రిక్వెస్ట్ ఫైల్ చేస్తాం. సో ఇది దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ గిట్ హబ్. But there are other platforms or Git hosting sites like GitLab, Bitbucket. ఏదిలో దేనిలో అయినా ఫ్లో సిమిలర్ ఉంటుంది, జస్ట్ ఫ్యూ నేమ్స్ మర్జ్ రిక్వెస్ట్ అంటారు, కొందరు పుల్ రిక్వెస్ట్ అంటారు, అట్లా డిఫర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ డూ ఏ రిమోట్ మర్జ్. బట్ లోకల్గా కూడా యూ క్యాన్ డూ మర్జెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెక్అవుట్ మెయిన్. ఇప్పుడు మనకి మెయిన్లో ఇఫ్ యూ సీ, you don't have the change that you merged because అది రిమోట్లో జరిగింది చేంజ్, అది మనం గిట్హబ్ సైట్లో చేసాం. సో టు గెట్ ద చేంజెస్ రిమోట్లీ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు పుల్. వెన్ యూ డూ ఏ పుల్, మన రిమోట్ రిపాజిటరీ నుంచి, లోకల్ రిపాజిటరీ నుంచి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీకి చేంజెస్ వస్తాయి. ఓకేనా? ఓకే, మనకి అప్ స్ట్రీమ్ ట్రాకింగ్ లేదు, అందుకని ఎర్రర్ ఇస్తుంది. సో ఇందాక we did -u while pushing కదా. If you do that, this is what it does. It sets tracking అనమాట. Now you will be able to pull.
So once you have a remote branch, only then you can pull, otherwise there is nothing to pull కదా. So ఫస్ట్ ఆ ట్రాకింగ్ ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇఫ్ యూ డూ ఏ గిట్ లాగ్ మనకి అన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో git add, git commit, git push, git branch, you create a branch, then you create a pull request, you merge it, you to get the changes here you pull it. Okay. Yeah, I mean just git pull is enough. Rebase just rebases your local changes on top of it anamata. It's just a good practice to do git pull rebase ante. Okay. So ఇప్పుడు ఇక్కడ వర్క్ ఫ్లో చూస్తే we moved from current working directory to staging to local repo to remote repo with this. అదే పుల్ చేస్తే మనకి రిమోట్ నుంచి లోకల్ రెపో నుంచి మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీకి చేంజెస్ వస్తాయి. ఓకేనా. దట్స్ వేర్ యూ విల్ సీ ఆల్ ద రిమోట్ చేంజెస్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ లెట్స్ సే మనం ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసాం ఫీచర్ బి. ఓకే. నువ్వు ఇందులో ఇంకో స్మాల్ చేంజ్ చేసాను. ఓకే. git add source slash main source slash main dot java. ఇది ఫైల్ ఎందుకలా. ఓకే. ఎక్స్ట్రా సి వచ్చింది. ఓకే. నౌ మనం ఇది స్టేజింగ్కి మూవ్ చేసాం. ఇప్పుడు వీఆర్ కమిటింగ్. Let's call it another change. Okay. Now we are doing this change directly on main branch. Let's take it to a separate branch, feature bn. Okay. Okay. ఇప్పుడు ఇక్కడ లాగ్ చూస్తే you have another change. Okay. బి ఫీచర్ సి అని ఇంకో బ్రాంచ్ ఉందనుకుందాం. ఓకే. నెంబర్ ఆఫ్ ఇక్కడ ఇంకొక స్మాల్ చేంజ్ చేద్దాం. ఓకే. 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 ఇప్పుడు మన ఫీచర్ సి బ్రాంచ్లో ఫీచర్ బీని మర్జ్ చేద్దాం. సో యూ కెన్ మర్జ్ ఫ్రమ్ కమాండ్ లైన్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ రైట్స్ అని చెప్పడానికి ఇది చూపిస్తున్నాను. మనం పుల్ రిక్వెస్ట్ ద్వారా మర్జ్ చేసాం కదా, దానికి ఈక్వలెంట్ థింగ్ ఈజ్ గిట్ మర్జ్ అనే కమాండ్ అనమాట. ఇప్పుడు ఫీచర్ బి ఫీచర్ సికి మర్జ్ అయిపోయింది. యూ సీ గిట్ లాగ్ హియర్ రెండు అనదర్ చేంజ్లు వచ్చినాయి, విచ్ ఈస్ దిస్ వన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫీచర్ సి, వన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫీచర్ బి. ఓకేనా. సో అట్లా లోకల్గా కూడా యూ కెన్ యూస్ ద మర్జ్ థింగ్. పుల్ రిక్వెస్ట్ ఎందుకు అంటే దట్ ఈస్ బికాస్ వెన్ యూ డోంట్ హ్యావ్ రైట్స్ ఇన్ ద రిమోట్ రెపో. నా ఇప్పుడు నాకు మెయిన్ బ్రాంచ్లో రైట్స్ ఉన్నాయనుకో, లెట్స్ సే గిట్ చెక్అవుట్ మెయిన్, ఐ కెన్ మర్జ్ feature C directly and I can push it. Okay. Okay. Push continue origin space main. Okay. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది వితౌట్ ఎనీ పుల్ రిక్వెస్ట్. దట్ ఈస్ బికాస్ ఐ హ్యావ్ all the required permissions here. ఇది నా ఓన్ రెపో కాబట్టి. అదే ఇఫ్ ఇట్ ఈస్ సమ్ అదర్స్ రెపో మనకి ఆ రైట్ ఉండదు. సో ఇక్కడ ఈ చేంజ్ విత్ పుల్ రిక్వెస్ట్ వచ్చింది, ఇది డైరెక్ట్ మర్జ్ ద్వారా వచ్చింది. ఓకే. సో ఇది మన బేసిక్ వర్క్ ఫ్లో అనమాట. సో ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ ఈస్ దీస్ డిఫరెంట్ స్టేజింగ్ ఏరియా, లోకల్ రెపో, రిమోట్ రెపో, ఆల్ దీస్ థింగ్స్ ఏంటి, committing, pushing, pulling the changes, branches, pull requests. Okay, ఇవి వస్తే మనకి బేసిక్ గిట్ వర్క్ ఫ్లో వచ్చినట్టే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.